मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम बोलो भारत माता की जय मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम बोलो भारत माता की जय वंदे वंदे वीर जवानలకు वरली नायक तेरी नदियों में जावत वंदे लौट के वापस जा न सका वंदे 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 मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम वीर जवानలకు जोहार जोहार वीर जवानలకు जोहार जोहार मुरली नायक जोहार जोहार मुरली नायक जोहार जोहार मुरली नायक जोहार जोहार मुरली नायक जोहार जोहार बाइक दिसका बाइक उसने నువ్వు జన్మించావే అంతర్వేది పోరాటంతో సైనిక बोलो भारत माता के बोलो भारत माता के वंदे 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 वीर जवान మన స్థానిక శాసనసభ్యులు శ్రీ కాకర సురేష్ గారిచే మన వీర జవాన్లకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా కరతాళ ధ్వనులతో వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాం. సన్మానాలు అందిస్తారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డి గారు పైకి రావాలి. వారికి దారి ఫ్రీగా వదిలిపెట్టాలి. కరతాళ ధ్వనులతో అభినందించాలి. वंदे वंदे वीर जवानలకు वंदे 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 भारत माता के भारत మాతానే ఒకరు వచ్చి మీ అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. సైనికులు వాళ్ళ माता के भारत माता के भारत माता के CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పారామిలిటరీ ఫోర్సెస్ లో పనిచేసి విఆర్ఎస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాను. కానీ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ నేను ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా సంఘ విద్రోహ శక్తులు మనం వెన్నంటే ఉంటుంటాయి. కానీ వాటి నుంచి మనకి ఇచ్చినటువంటి డ్యూటీని సక్రమంగా చేస్తూ వాటి నుంచి దేశాన్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్క జవాను కంటి మీద కునుకు లేకుండా తిరుగుతున్నారు. కంటి మీద కునుకు లేకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఎన్ని మనం సన్మానాలు చేసుకున్నా కానీ తీరదన్నమాట. ప్రతి ఒక్కరూ నిద్రాహారాలు మానేసి ఎంతో నిబద్ధతతో వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా నేను కూడా ఆ విధంగానే 30 సంవత్సరాలు చేయగలిగాను. అందుకు నేను గర్వపడుతున్నాను. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ పటంలో ఉన్నతంగా ఉండేదానికి అందరూ కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. ముక్కు పచ్చలారని కుటుంబాలు రమారమి 27 కుటుంబాలు
27 కుటుంబాల యొక్క మహిళల ముందే వాళ్ళ భర్తల యొక్క సింధూరాన్ని తొలగించిన దౌర్భాగ్యులకు గుణపాఠం గట్టిగా చెప్పాలని మన ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ అని పెట్టి ఈరోజు వాళ్ళ యొక్క టెర్రరిస్టుల యొక్క గృహాలు, వాళ్ళ ఆఫీసులు, వాళ్ళ యొక్క క్యాంపులు, రకరకాలన్నీ కూడా గత 15-20 రోజుల నుంచి ఎంత దాడి చేస్తున్నారో మన అందరం కూడా చూస్తున్నాం. ఈ దేశం ప్రపంచంలోనే ఒక శాంతి కాముకమైన దేశం. ఎదుటివాడు ఉద్రేకపడిన సంయమనంతో ప్రతి సమస్య కూడా మనం సాల్వ్ చేసుకోవాలనే యొక్క సిద్ధాంతం మన పెద్దలు మనందరికీ కూడా ఇచ్చారు. మొన్న పహల్గాం దాడిలో 26 మందిని మనం పోగొట్టుకోవడం జరిగింది, అమాయకుల్ని. అలాగే ఆపరేషన్ సింధూర్లో ఎంతో మంది సైనికులు, దాదాపుగా ఒక 17 మంది సైనికుల పైన మనం పోగొట్టుకోవడం జరిగింది. వారి ఆత్మకి శాంతి కలగాలని వారికి ఒక్క 2 నిమిషాలు మనం మౌనం పాటిద్దాం. ఫస్ట్ జోహార్ అనండి. వీర జవాన్లకి, వీర జవాన్లకి, వీర జవాన్లకి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. 77 సంవత్సరాల్లో అందరం కూడా కలిసి కష్టపడి మనం ఏ దేశం మీదకి పోయి దాడి చేయలేదు, ఏ దేశం మీద మనం లూటీ చేయలేదు. ఇంకా పక్క దేశాలకు వెళ్ళి బెటర్ లైఫ్ కోసం కష్టపడి కొంత డబ్బు ఇక్కడ తీసుకొచ్చుకున్నాం. ఎంతో మంది విదేశాలకు వెళ్ళి కష్టపడి సంపాదించిన సొమ్ము ఇదంతా కూడా ఎవరిని లూటీ చేయలేదు. ఏ దేశం మీదకి మనం ఎప్పుడు వెళ్ళలేదు. 77 సంవత్సరాల్లో కూడా ఒక్క దాడి కూడా చేయలేదు. కానీ మొన్న పహల్గాంలో జరిగిన దాడి 26 మంది అమాయకులు, పక్కనే కావల్ నియోజకవర్గంలో మన సోదరుడు చనిపోయాడు. అలాగే మన మురళీ నాయక్ తెలుగు జవాన్ని పోగొట్టుకున్నాం. ఒక్క పహల్గాం దాడే కాదు, అంతకుముందు ఎన్నో దాడులు జరిగాయి. ప్రతి ఒక్క దాడిలో కూడా అమాయకులు పాల్గొంటున్నాం, వాటికి ప్రతిస్పందన ఇస్తానే ఉన్నాం. ఇక దీనన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. మేము ఎవరికి కష్టపడి బతికే భారతదేశంలో ఎవరైనా సరే భారతదేశ పౌరుణ్ణి టచ్ చేస్తే ఖబర్దార్ పాకిస్తాన్, తరిమి తరిమి కొడతాం, ప్రతీకారం తీర్చుకుంటాం అని చెప్పి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక క్లియర్ సిగ్నల్ పాకిస్తాన్కే కాదు ఇతర దేశాలకు కూడా క్లియర్ గా సిగ్నల్ ఇచ్చారు. ఆ సమయం వచ్చింది. ఇక మీదట మన భారత పౌరుల్ని ఎవరినైనా సరే అమాయకుల్ని కానీ టచ్ చేస్తే సరైన ధీటుగా సమాధానం చెప్తామని వాళ్ళకి ఆ క్లియర్ మెసేజ్ ఇచ్చి ఆపరేషన్ సింధూర్ ఎవరి తిలకం అయితే వాళ్ళు చెరిపేశారో, ఏ ఆడపడుచుల తిలకం అయితే చెప్పి మరీ తెలిపేశారో అదే పేరు పెట్టి ఆపరేషన్ సింధూర్ అని చెప్పి విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ పూర్తి చేసి ఒక్క రోజులో మొత్తం అందరినీ మట్టి కనిపించాం. భారతదేశం నుంచి మన సత్తా అదే. ఎందుకంటే మనం ఎవరి మీద ఆధారపడలేదు, కష్టజీవులం, మనం కష్టపడతాం. లోక ఐక్యతగా మనందరం కూడా తలా ఒక చేసి భారతదేశాన్ని ఈ రోజున 77 సంవత్సరాల్లో ఈ స్థితికి తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో 2047కి శక్తివంతమైన దేశంగా భారతదేశం ఎదగబోతా ఉంది. ఇది చూడని కొంతమంది కన్నుగొట్టి పక్క దేశాల వాళ్ళు ఇవన్నీ చేయడం మొదలు పెడతా ఉన్నారు. వారికి సరైన ధీటుగా సమాధానం చెప్పాలి. మన ఉదయగిరి నియోజకవర్గం తరఫున మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, మన వీర జవాన్లకి, మన సైన్యానికి సంఘీభావం తెలుపుకుంటూ ఈ రోజున ఈ తిరంగి యాత్ర ఇక్కడ విజయవంతం చేసి ఒక క్లియర్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. వందే మాతరం.